హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఒక ట్రావెల్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. అది వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి ఫారెస్ట్. మేము ప్యాక్ చేసుకుని వెళ్తున్నప్పుడు చాలా వేడిగా ఉండి చెమటలు కారిపోతున్నాయి. ఒక ప్లేస్లో ఆగాము తినడానికి. ఇక్కడ చూడండి, పక్కన గుల్మోహ చెట్లు. ఇక్కడ కొంచెం లైట్గా మంచిగా ఇక వర్షం పడట్లే. ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది లైట్గా. అప్పటికి వెళ్ళేసరికి మాకు చినుకులు పడుతున్నాయి. చూసారా, 2 సైడ్స్ మంచిగా ఉన్నాయి. గుల్మోహ చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేము వెళ్ళేదాల్లో పికాక్స్ కనిపించినాయి. మేము కార్ దిగి మా డాడీ వెళ్ళేటప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాము. మేము ఫస్ట్ చాలా దగ్గరలో ఉన్నాయి, తర్వాత దూరం వెళ్ళిపోయినాయి. షూట్ చేద్దాం అనుకున్నాం, గంట కాదు ఫోటోలో. అందుకనే జూమ్ చేసి చూద్దాం, మీకు చూపిద్దామని. ఇక్కడ కొన్ని గార్డెన్స్ ఉన్నాయి, ఫ్లవర్ గార్డెన్స్, క్యాబేజీ గార్డెన్స్, క్యారెట్ గార్డెన్స్, రోజ్ గార్డెన్స్ చాలా ఉన్నాయి. మేము ట్రెక్కింగ్కి వెళ్తాం కదా, వ్యూ పాయింట్స్ అవి చాలా ఉన్నాయి. కొండల పైన అవి కూడా చాలా ఉన్నాయి వ్యూస్. ఒకదానికి వ్యాన్ మాత్రమే వెళ్ళాలన్నమాట. ఎందుకో ఇక మా డాడీ నేరేడుకాయలకు వస్తారంట మా కోసము. అందుకనే కొంచెం కోసారు. ఇదిగోండి, కొంచెం చిన్నగా ఉన్నాయి నాటుకాయలు, మంచిగా ఫ్రెష్వి. వెల్కమ్ బ్యాక్ టు ఫారెస్ట్ అంటే ఏదో. ఇంకా ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. ఒక టెంపుల్ ఆరెంజ్ కలర్ లో పెయింట్ వేసి ఉంది. 3 ఆకులు ఇవి. నేను నా డాడీకి వస్తాము. అప్పుడు న్యాచురల్ పేస్ట్ వీడియో తీసాం కదా, అవి ఇవే అనంతగిరి ఫారెస్ట్ నుంచే కోసుకున్నాము. ఇది ఇంకా మేము రోడ్ మధ్యలో వెళ్ళేటప్పుడు ఒక గోల్డెన్ నీట్ చూసాము, మిడిల్లో ఒక సర్కిల్లో ఉంది. మళ్ళీ గుల్మోహర్ దగ్గరకు వచ్చాము, మంచిగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం వర్షం పడుతుంది. ఇది అనంతగిరి టెంపుల్. ఇది అంటే ఈగిల్ స్వామి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ టెంపుల్ ఉంది. చాలా మంది వచ్చారు. మళ్ళీ దానిలో మాకు పికాక్స్ కనిపించింది. వాటి ఫుడ్ అవి కలెక్ట్ చేసుకున్నాయి. ఇందాక అవి ఫీమేల్, ఇవి మేల్. అదే కానీ చాలా చిన్న సీడ్స్ కదా, అసలు ఎలా కలెక్ట్ చేసుకుంటాయి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. క్లౌడ్స్ ఎంత మంచిగా ఉంటాయో. వింటర్ సీజన్ లో మాత్రం క్లౌడ్స్ కిందకు వచ్చి వెళ్తాయంట మన దగ్గరికి, రోడ్ పాయింట్కి. ఎవరో చెప్పారు అంకుల్, నా మమ్మీకి వినిపించిందంట, అది నాకు చెప్పింది నా మమ్మీ. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినాక చాలా చల్లగా ఉంది. నాకు దుప్పటి కప్పుకోవాలనిపించింది. ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నాను. అప్పటికి ట్రెక్కింగ్ మౌంటైన్స్ క్లోజ్ అయిపోయినాయి. మా డాడీ మళ్ళీ తీసుకెళ్తారంట. అందుకనే మేము ట్రెక్కింగ్ చేసేది. ఆ వ్లాగ్ మళ్ళీ వెళ్ళినప్పుడు మేము మీకు చూపిస్తాను. ఇదే అండి వీడియో. మళ్ళీ మేము వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. See you, tata.